ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2026 మ్యాచ్ విశ్లేషణ. మొదటి మ్యాచ్ అంచనాలు నిజమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఎంఐ మరియు కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ మధ్య జరగబోయే రెండో హై వోల్టేజ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ముంబై ఇండియన్స్కు ఒక విచిత్రమైన రికార్డు ఉంది. గత 10 ఏళ్లుగా వారు తమ ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్ను గెలవలేకపోయారు. 2012లో కేవలం ఒక్కసారి మాత్రమే వారు తొలి మ్యాచ్ గెలిచారు. ఆ తర్వాత ప్రతిసారీ ఓడిపోతూనే ఉన్నారు. అంతేకాదు, గత 10 మ్యాచ్లలో ముంబై కేవలం ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచింది. గత కొన్నేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ముంబై తమ మొదటి మ్యాచ్లలో పరాజయం పాలైంది. ముంబై 5 సార్లు ఛాంపియన్గా నిలిచినప్పటికీ గత 5 ఏళ్లుగా ఫైనల్కు చేరుకోలేకపోతోంది. ముఖ్యంగా ఆ జట్టు చేసింగ్కు వచ్చినప్పుడు మార్కెట్ ఓవర్లోడ్ వల్ల ఒత్తిడికి గురవుతోంది. ముంబై జట్టుకు ఇప్పుడు మరో పెద్ద సమస్య ఎదురైంది. వారి ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ సెంటర్లో ఉన్నాడు. గత 2 రోజులుగా అతను ప్రాక్టీస్ సెషన్లో కనిపించలేదు. కాబట్టి అతను మొదటి మ్యాచ్ ఆడే అవకాశం తక్కువగా ఉంది. గత సీజన్లో ముంబై గెలిచిన కీలక మ్యాచ్లలో బుమ్రా పాత్ర చాలా కీలకం. అతను లేకపోతే ముంబై బౌలింగ్ విభాగం బలహీనపడుతుంది. అయితే ముంబై బ్యాటింగ్ మాత్రం చాలా బలంగా ఉంది. రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్ ఓపెనింగ్కు వస్తారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యా వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు నిలదొక్కుకున్నా ముంబై భారీ స్కోరు సాధిస్తుంది. బౌలింగ్లో దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్ మరియు హార్దిక్ పాండ్యా ఉన్నారు. 5వ బౌలర్గా మిచెల్ శాంట్నర్ లేదా విల్ జాక్స్ వచ్చే అవకాశముంది. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి చూస్తే వారి బౌలింగ్ ప్రధానంగా సునీల్ నరైన్ మరియు వరుణ్ చక్రవర్తి అనే ఇద్దరు స్పిన్నర్లపైనే ఆధారపడి ఉంది. కేకేఆర్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వారి ప్రధాన బౌలర్ హర్షిత్ రాణా ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే మరో బౌలర్ మథీషా పతిరాణా కూడా మొదటి 3 వారాలు అందుబాటులో ఉండడు. బౌలింగ్లో బ్లెస్సింగ్ ముజ్రబానీ, కార్తీక్ త్యాగి మరియు వైభవ్ అరోరా ఉన్నారు. ముజ్రబానీ వరల్డ్ కప్లో బాగా ఆడినప్పటికీ ముంబై వంటి జట్టుపై ఐపీఎల్ మొదటి మ్యాచ్లోనే రాణించడం అతనికి సవాలుతో కూడుకున్నది. గతేడాది కేకేఆర్ ఆడిన 14 మ్యాచ్లలో కేవలం 5 మాత్రమే గెలిచి 8 ఓడిపోయింది. దానికి ప్రధాన కారణం వారి బౌలింగ్ వైఫల్యమే. కేకేఆర్ బ్యాటింగ్ విషయానికొస్తే ఫిన్ అలెన్ మరియు సునీల్ నరైన్ ఓపెనింగ్కు వచ్చే అవకాశముంది. అజింక్య రహనే వన్డౌన్లో వస్తారు. మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్, ఫినిషర్గా రచిన్ రవీంద్ర ఉన్నారు. గతంలో ఉన్న ఆండ్రే రసెల్ను వదిలేసి వారు 28 కోట్లకు క్యామెరాన్ గ్రీన్ను కొనుగోలు చేశారు. గ్రీన్ అంత విలువైన ఆటగాడా అనేది సందేహమే. అయినా అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కేకేఆర్ జట్టులో ఫిలిప్ సాల్ట్, రచిన్ రవీంద్ర, క్యామెరాన్ గ్రీన్ మరియు సునీల్ నరైన్ విదేశీ ఆటగాళ్లుగా ఉంటారు. ఓవరాల్గా ముంబై జట్టు కేకేఆర్ కంటే చాలా బలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ మార్చి 29 సాయంత్రం 7:30 ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరుగుతుంది. వాంఖెడే పిచ్ బ్యాటింగ్కు చాలా అనుకూలంగా ఉంటుంది మరియు ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకు మంచి బౌన్స్ లభిస్తుంది. సముద్ర తీరాన ఉండడంతో సాయంత్రం పూట మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు గెలిచే అవకాశాలు 72% వరకు ఉంటాయి. ఇక్కడ స్పిన్నర్లు భారీగా పరుగులు సమర్పించుకునే అవకాశముంది. రికార్డుల ప్రకారం ముంబై మరియు కేకేఆర్ మధ్య జరిగిన 35 మ్యాచ్లలో ముంబై 24 సార్లు, కేకేఆర్ 11 సార్లు గెలిచింది. అంటే ముంబైకి 75% గెలిచే అవకాశాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అయితే ముంబైకి ఉన్న బ్యాడ్ హిస్టరీ అంటే తొలి మ్యాచ్ ఓడిపోవడం కారణంగా